నిన్నైతే మా ఇంటికెళ్ళి ఫోనొచ్చింది. మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేసిర్రు. రేపు బోరంచ జాతరుంది. మనం జాతరకు పోదాం దా అని ఫోన్ చేసిర్రు మా మమ్మీ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు. ఈరోజైతే బోరంచ జాతరకు పోతున్నా నేనైతే. బండేంది స్పీడ్ ఎళ్తలేదని చెప్పి ఒకసారి ఆపి చూసినా. బండి టైర్ మొత్తం అరిగిపోయింది అసలకి. డేంజర్‌గా అయిపోయింది. నాకే భయమైంది. ఇది ఉంటదా? పేలుతదా అని. ఎంతకైనా ఏమని చెప్పి ఒక 10 నిమిషాలయితే ఆగిన. ఎందుకంటే అది మొత్తం అరిగిపోయింది. స్మెల్ కూడా రావట్టింది. ఆయనతో మధ్యలోకొచ్చినాక వెళ్తే ప్రాబ్లమ్ అయితదని చెప్పి ఆపిన 10 నిమిషాలయితే. 1 వీక్ ముందయితే మొత్తం ఎండలు ఎట్లా కొడుతున్నాయంటే డైలీ ఘోరంగా కొడుతుండే. ఈ రోజు మాత్రం వెదర్ మొత్తం చల్లగా అయిపోయింది. నేనొచ్చినందుకేమో మళ్ళా. ఈయనైతే టూరిస్ట్ అంట. యూఎస్ పోవాలంట. చూడండి బండి ఎట్లుందో ఒకసారి. ఇది బండి లెక్క లేదు ఆటో లెక్కున్నది. ఇంటికి రాంగానే నాకైతే ఫోన్ వచ్చింది. మా బావ "షెన్‌కా అంట టిఫిన్ తీసుకొని రా" అన్నాడు. కాకపోతే ఈడ మొత్తం మస్తు వర్షం పడ్డట్టుంది. బురదలు ఇరికినాయి బండి. మా బండి పోదని చెప్పి ఆగిన ఈడనే. ట్రాక్టర్ ఆయనకి లిఫ్ట్ ఆపిన. ట్రాక్టర్ ఆయన లిఫ్ట్ ఇచ్చిండు. మన బండయితే ఆడ పెట్టేసిన. ఎందుకంటే ఈ బురదలో బండొచ్చుడు చాలా కష్టం. మళ్ళీ ఇరకపడ్డదనుకో మస్తు ఇబ్బందయితది. ఈయన కూసో అంటే మజాకులు చేస్తున్నాడు. ఫైనల్లీ టెంపుల్‌కైతే వచ్చేసిన. నేను మా ఫ్రెండ్ గాడు. మన ఎంబడి కూడా ఒక తోకేసుకొని తిరగాలి కదా! ఇదే టెంపుల్ బోరంచ టెంపుల్ అంటారు దీన్ని. లోపల వీడియో తీయనియరు. వీడియో తీయొద్దు కూడా. ఎందుకంటే తిడతారు ఆడ సామెలు.